కానీ ప్రస్తుతానికి నేను ఇది చేస్తాను తల్లి అని చెప్పి నుదుటి మీద ఒక ముద్దు పెట్టి అలా గతంలో మోడల్లో మరి వాళ్ళకి అనునయించి మరి పంపించేస్తే మరి కొంతవరకు సమస్య సెటిల్ అయ్యే అవకాశం ఉంది తప్ప మరి ఈయన దేవుడు తన చేతల ద్వారా తప్ప ఫిజికల్గా కనపడ్డా అన్నట్టుగా మరి ఈయన కనపడకుండా సత్యబాబు గారిని పెడతాం. ఆయన మరి కాస్త దురుసుగా ఉంటాం పోతే పోండి అన్నట్టుగా మరి అంటాం. వాళ్ళేమో ఏంటి సత్యబాబు నీ ఇంట్లో వాళ్ళకి 4 పదాలు కావాలా, మాకేమో 4 రూపాయలు జీతం పెంచమని మేము అడగకూడదా అని చెప్పి వాళ్ళు ఎంత తెలివిగా ప్రశ్నిస్తున్నారో. వాళ్ళ పోరాట పటిమ హ్యాట్స్ ఆఫ్. 1,04,000 మంది మరి అంగన్వాడీ టీచర్లు వారి హెల్పర్లు మరి ఈ రకంగా రణభేరి మోగించటం, మరి ఎస్మా చట్టం ప్రయోగించినందుకు కూడా వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఓహో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు కదా, ఎస్మా చట్టం పెట్టారు కదా, అలాంటప్పుడు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి కదా, మాకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి కదా అని వాళ్ళు ఒక గమ్మత్తైన లాజిక్ మాట్లాడారు. కడుపు మండిన వాడికే లాజిక్ అర్థమవుతుంది. మరి నిజంగా వాళ్ళు చేస్తున్న సేవలు నిరుపమానం. మరి వారు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ఇస్తానన్న మాట, ఎందుకంటే జగన్ అనేవాడు మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి జనం అనుకుంటున్నా లేకపోయినా జగన్ అనుకుంటున్నారు కాబట్టి జగన్ అన్నమాట ప్రకారం మరి వాళ్ళకి ఈరోజైనా సరే పిలిచి సాయంత్రం లోపు ఇచ్చేస్తా అని బెదిరించకుండా వాళ్ళని పిలిచి చక్కగా అనునయించి గతంలో ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో పాదయాత్రలో అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి మరి ప్రజలకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే బాగుంటుందేమో అనేది మరి నా అభిప్రాయం. వీలైతే కన్సిడర్ చేయండి. వారి కోరికలో న్యాయం ఉందని నాకు అనిపించింది. అలాగే రా కదలి రా అనే పిలుపుకి చక్కటి అద్భుతమైన స్పందన వస్తుంది. ఆ సభలన్నీ మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి ఒక 3 రోజులు మా పార్లమెంటరీ కమిటీ టూర్లో ఉంటాను. అంచేత రెగ్యులర్ రచ్చబండ ఒక 3 రోజుల పాటు లేకపోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఎక్కడున్నా అలా ఓ 10 నిమిషాలు ఫేస్బుక్లోకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ.